స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ ఫ్రైడే మన్నాలో దేవుని మహిమపరచడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో అందరూ కూడా కూర్చొని ఒక చోట కూర్చొని కుటుంబాలుగా ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ యొక్క ఫ్రైడే మన్నాలో ప్రభు నామాన్ని ఉన్నతంగా ఘనపరుద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేక విధాలుగా పొందుకుందాం. ప్రభువును మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఫ్రైడే మన్నా ప్రారంభించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసువైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధియగు తండ్రి, సృష్టికర్తవైన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మా ప్రభువా నాయన, గతించినటువంటి కాలమంతట్లో నీ కృప మాకు తోడుగా ఉంచి ప్రభువా, ఏ విధంగా మరలా ఈ ఫ్రైడే మనాలో ఈ యొక్క శుక్రవారం దినమున ఈ ఆరాధనలో మేమందరము కూడా నిన్ను మహిమపరిచే కృపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా రండి ప్రభువా, ఏడంతల అభిషేకంతో మా మధ్యకు రండి. ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించండి. నాయన, మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, సింబల్స్ ద్వారా మీరే ప్రభువా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వారందరినీ ముట్టండి ప్రభువా, ఇన్స్ట్రుమెంట్స్ని ముట్టండి తండ్రి. నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి ప్రభువా. తెరవబడిన పరలోకం ఈ సమయంలో మాకు అనుగ్రహించండి. ఈ యొక్క ప్రభువానికి స్తోత్రం. నాయనా, ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రభువా మరి పాలు పొందుతూ దేవుని నిన్ను మహిమపరుస్తున్నారో వారందరి మీద కూడా నీ దేవుళ్ళు మెండుగా కృమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నాయనా, ఇదిగో ప్రభా, మా తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం ద్వారా నిన్ను ఉన్నతంగా మహిమపరిచే కృప మాకు అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఈ యొక్క టెక్నికల్గా సహాయపడుతున్న బిడ్డలను మీరు అభిషేకించి ఆశీర్వదించి వాడుకోనండి. ప్రభువానికి స్తోత్రం. ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మరి మన్నా కుటుంబం అంతట్లో కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ యొక్క బలమైన కార్యములు జరిగించి ఏ కుటుంబంలో ఏ ఆశీర్వాదాలు ప్రభువా మీకు స్తోత్రం కావాలో అవన్నీ కూడా పరలోకపు మన్నాను కృమరించిన విధముగా ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో వారి జీవితాలకు అవసరమైన కృపలన్నీ కూడా మీరు కృమరించి మహిమ పొందవలసిందని ఈ కార్యక్రమం ద్వారా నేను మహిమపరుస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని సన్నిధిలో మరి ఆరాధన చేద్దాం. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. Now is the time to worship the Creator of heaven and earth. Now is the time to glorify His name. Now is the time to sing our hearts out. Now is the time to surrender everything and worship the one and only God. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని ఆరాధిద్దాం. మనం ఏ స్థలంలో ఉన్న చప్పట్లు కొడుతూ నాట్యం చేయొచ్చు దేవుని ఆరాధిద్దాం. సర్వాధికారి క్రీస్తునకే హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. చప్పట్లు కొట్టుచు నాట్యము కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే.
రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి, నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. హల్లెలూయా. రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి, నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి, నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించే, నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించేదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి, అపవాది క్రియలను జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి, అపవాది క్రియలను జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించేదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించేదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. 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 బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది ఏ దేవుని జలనది, సజీవ జలనది. దేవుని జలనది, సజీవ జలనది. బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది ఏ దేవుని జలనది, సజీవ జలనది. దేవుని జలనది, సజీవ జలనది. హల్లెలూయా. 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 పారుచున్నది జీవనది, దేవుని జలనది. పారుచున్నది జీవనది, దేవుని జలనది. సజీవ జలనది, దేవుని జలనది. బలిపీఠము నుండి నీరు వడిగా పారు ఈ నది, శుద్ధునిగా నిరు చేయును. శాంతికరమైన జలములు సేదను తీర్చి నడుపును. వడిగా పారు ఈ నది, శుద్ధునిగా నిరు చేయును. శాంతికరమైన జలములు సేదను తీర్చి
జలనది, పారుచున్నది జీవనది, దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, బలిపీఠము నుండి నీరు, రోలము జీవ జలములు, జీవింపజేయును నిన్ను, ఫలింపజేసి నిలుపును, నిత్యము పరిశుద్ధాత్ముడు, రోలము జీవ జలములు, జీవింపజేయును నిన్ను, ఫలింపజేసి నిలుపును, నిత్యము పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పారుచున్నది జీవనది, దేవుని జలనది, పారుచున్నది జీవనది, దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది ఏ దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, సజీవ జలనది, బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది ఏ దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, సజీవ జలనది. మనం గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నీకు కలుగదు అని వాగ్దానం చేసిన దేవుడు, ఈ దినాన్న మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు. ప్రతి పరిస్థితి కూడా గాఢాంధకారపు లోయ వలె ఉండవచ్చు. కానీ మనల్ని ఎల్లవేళలా నడిపించే మన తండ్రి, మన దేవుడు, మన సర్వం, మన దేవుడు, మన యేసయ్య. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే, గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే, గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే, గాఢాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగులకుండ కాచే నీ ప్రేమ, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగులకుండ కాచే నీ ప్రేమ, యేసయ్యా, 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 యేసయ్యా,
తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా. ఇప్పటి వరకు చేసిన ఈ స్తుతి ఆరాధన నీకు మాత్రమే చెల్లును గాక. ఈ ఆరాధన అంతా కూడా నీ నామానికే సమర్పించుకొంచు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇంతవరకు అద్భుతమైన ఆరాధన మనం అందరం కలిసి చేసాము. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, రండి ప్రభువా, నీ అద్భుతమైన కార్యాలు ఇంతవరకు జరిగించారు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుచున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ సమయమందున తండ్రికి స్తోత్రములు. ఏ కుటుంబాల్లో అయితే ప్రభువా క్షేమము, ప్రభువానికి స్తోత్రనైనా ఆ ఆశీర్వాదము ప్రభువా అవసరమైంటున్నదో ప్రభువా, ఏ కుటుంబాల్లో స్వస్థత అవసరమైంటున్నదో, ఏ కుటుంబాల్లో ఏ వ్యక్తుల జీవితాల్లో విడుదల అవసరమైంటున్నదో ఆయా బిడ్డలను ప్రభువా మీరు తాకమని వేడుకొనుచున్నాం ప్రభువా. ప్రభా అలనాడు ఆకాశమును చీల్చి పరలోక మన్నాను పంపించి ఇశ్రాయేల్ ప్రజలను పోషించిన విధముగా ఈ సమయంలో కూడా, ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రభా ప్రతి వారి అవసరతలు మీరు తీర్చుచున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకల జీవరాశులను ఎలాగైతే మీరు పోషిస్తున్నారో ఈ మానవ జాతిని అంతటినీ కూడా ప్రభువా వారికి కావలసిన సమయాల్లో వారికి సహాయం చేస్తూ ప్రభువా ఆదరిస్తూ బలపరుస్తూ పోషిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి నాయన, మీ యొక్క కృపల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. సంఘం మీద నీ ఆశీర్వాదాలు కృమరించండి. పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం ఇంకను సమృద్ధిగా ప్రభువా ఈ మన్నా కుటుంబం అంతటిలో కూడా కృమరించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారి కుటుంబాల్లో ప్రభువా నీ ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రవహింపచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. మీకు స్తోత్రనైనా మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి నీ కృప అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఆరాధనలు ప్రభువా ఘనంగా మీరు జరిగిస్తున్నందుకు, ఈ ఆన్లైన్ పరిచర్యలో ప్రభువా మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లించున్నాం. ముఖ్యంగా ప్రభువా మందిర నిర్మాణం గురించి విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా రండి ప్రభువా, ఆకాశపు వాకిళ్ళు విప్పండి నాయన. ఈ పని ప్రభువానికి స్తోత్రం మీదినైనా. ఈ యొక్క పరిచర్య ప్రారంభించక ముందు ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకారాలు చేశారు. ఇదిగో ప్రభువా ఈ యొక్క పరిచర్యలో కూడా ఇంకా నీ అద్భుతమైన కార్యాలు
కార్యాలు చేసి ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా, ఏడంతల అభిషేకంతో మా మధ్యకు రండి ప్రభువా. నీ యొక్క సమృద్ధి అయిన ఆ అభిషేకం మా జీవితాల్లో బలంగా ప్రవహింపచేసి నీ సాక్షులుగా ఇంకా నిలబెట్టి వాడుకోండి. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా నాయనా, నీకు స్తోత్రములైన నా బలహీనతలో మీరు బలమై ఉండండి, నా అజ్ఞానంలో మీరు జ్ఞానమైండి ప్రభువా. నీ వాక్యాన్ని మీరు బోధించండి నాయన. మాకు కూడా కావలసిన కృప మీరు అనుగ్రహించి, పరలోక మన్నాను మీరు మాకు అనుగ్రహించి నీ వాక్యం ద్వారా తృప్తిపరచవలసిందని, వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు కూడా అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ రోజున అంశము పడగొట్టిన దానినే తిరిగి కట్టుట పాపము, అపరాధం. ఈ అంశం మీద కొన్ని విషయాలు త్వరగా ధ్యానం చేద్దాం రండి. ఈ యొక్క వాక్యంలో 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా, మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. ఈ సంభాషణ పౌలు గారు చేస్తున్నప్పుడు అంతియోకయ సంఘంలో జరిగిన ఒక సంభవాన్ని గురించి ఆయన వివరిస్తూ మాట్లాడుతూ ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. ప్రియులారా, అంతియోకయ సంఘము పౌలు గారి యొక్క పరిచర్యలో తల్లి సంఘముగా ఉండి అతనిని ఆత్మీయంగా ప్రోత్సహించినట్లుగా లేఖనాల్లో చదువుతున్నాం. అంటే అక్కడ బర్నబా గారు, పౌలు గారు ఉపవాసం ఉండి, ఏ సంఘములో ఉపవాసం ఉండి ప్రార్థించుచుండగా దేవుని యొక్క ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకింపబడ్డారో ఆ కారణమును బట్టి పౌలు గారు ఏ దేశాల్లో సేవ చేసినా తిరిగి అవన్నీ కూడా ముగించుకొని అంతియోకయ సంఘానికి తిరిగి వచ్చి అక్కడున్న సంఘముతో ఈ విషయాలన్నీ కూడా పంచుకొని కొంతకాలం అక్కడ సేద తీర్చబడి మరలా మిషనరీ జర్నీ అనేక సార్లు ఆ సంఘము నుండి వెళ్ళి సేవ చేసినట్టుగా అపోస్తుల కార్యములో అనేక విషయాలు దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ సమయమందు మనము దేవుని సన్నిధిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అపోస్తుల కార్యములో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో అవి కాకుండా ఇంకొంచెము చరిత్ర ఈ గలతీ పత్రికలో పౌలు గారు వివరిస్తూ ఉన్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. అందులో మొదటిది మనం చూసినప్పుడు కేఫా గారు అంత్యగైకు వచ్చి, అంటే సీమోను పేతురు అపోస్తులుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి శిష్యులలో ఒక ప్రథమ స్థానాన్ని కలిగినటువంటి దైవజనుడు అపోస్తులైన పేతురు గారు పెంతెకోస్తు దినమున అద్భుతమైన ప్రసంగం చేయడం ద్వారా 3,000 మంది సంఘంలో చేర్చబడిన గొప్ప దైవజనుడు అంత్యోకయకు వచ్చి కొంతకాలము వారితో ఉండి ఆ ప్రేమ విందుల్లో పాలు పొందడం అనే అంశము మనం అపోస్తుల కార్యాల్లో చూడమన్నమాట. అంత మాత్రమే కాకుండా ఈ అంతియోకయ సంఘము లవ్ ఫీస్ట్ లేకపోతే పాట్లాక్ అంటాం. ఈ రోజుల్లో పాట్లాక్ అంటే ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తారు, అందరూ పంచుకొని తింటారు. అది ప్రేమ విందు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో మనం చూసే విందులేంటే అన్ని సంఘమే పెట్టాలి. మీరు సంఘం ఏం చేసింది మా కోసం అనే ప్రశ్నలు ఈ రోజుల్లో ఉద్భవిస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో సంఘం అంతా కూడా క్రీస్తును వెంబడించుచు ప్రేమను పంచుకుంటూ వారికి ఉన్న దాంట్లోనే ఆ యొక్క సహవాసాన్ని పంచుకుంటూ ఆ ప్రేమలో ఐక్యత కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారనమాట. కనుక ఈ విషయాలన్నీ కూడా ఈ గలతీ పత్రికలోనే మనకు కనబడతాయి. ఇక మనం అపోస్తుల కార్యములు చరిత్ర గ్రంథం, అందులో కూడా మనకి ఈ విషయాలు తెలియవు అన్నమాట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కేఫా గారు అంత్యోకయకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడినటువంటి ఆ సందర్భము ఏంటి అంటే, ఒక పాపిగా నిలబెట్టినటువంటి ఆ సందర్భం ఏంటి అని అంటే, ఆ యూదయ నుండి అనగా యెరూషలేము నుండి
కొంతమంది యూదులు సున్నతి పొందిన వారు అంతియోకయకు రాకముందు పేతురు గారు వారందరితో కలిసి ప్రేమ విందుల్లో పాలు పొందుతున్నారు, అన్యజనులతో కలిసి పాలు పొందుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఈ సున్నతి పొందిన వారికి భయపడి అన్యజనంతో కలిసి భోజనం చేయడం మానేశారు. అంటే గుంపు వేరైపోయింది. అప్పుడు అన్యజనులతో కలిసి అందరూ ఒక్కటే అన్నట్టుగా యూదులు కానీ అన్యజనులు కానీ అందరూ భోజనం చేస్తున్నారు, పేతురు గారితో ప్రేమ పంచుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారిగా వాళ్ళు యూదయ నుంచి రాగానే, యాకోబు గారి దగ్గర నుంచి రాగానే వాళ్ళందరూ కూడా వేరైపోయినట్టుగా రెండు గుంపులుగా మారిపోయిన. అన్యజనులు వేరుగా భోజనం చేస్తున్నారు, ఇక్కడ యూదుల గుంపు అంతా కలిసి వేరుగా భోజనం చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఏమైందనంటే క్రీస్తు శరీరము చీలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు పిల్లలారా, ఏ గోడ అయితే యేసు ప్రభు వారు పడగొట్టాడో యూదులకు అన్యజనులకు మధ్యలో ఉన్నటువంటి గోడ యేసు క్రీస్తు ద్వారా మరి ఆ గోడ కూల్చబడింది, ఆ యొక్క తెర చిరిగిపోయింది. దేవుని యొక్క అద్భుతమైన మహిమ అందరికీ కూడా, అంటే అన్యజనులకు, యూదులకు, గ్రీసు దేశస్తులకు, ఎల్లేనీయులకు అందరికీ కూడా సమానంగా పంచిపెడుతున్నటువంటి ఆ గొప్ప కనికరమును బట్టి ప్రేమలో అందరూ కలిసి సహవాసం చేయవలసిన వారి మధ్యలో కొంత డీవియేషన్, అంటే కులాలను బట్టో, మతాలను బట్టో, లేకపోతే ఆ దేశాలను బట్టో, భాషను బట్టో విడిపోయి రకరకాలుగా గుంపులుగా విడిపోయి చీలిపోయి క్రీస్తు శరీరం ముక్కలు అయిపోయే విధంగా, లేకపోతే నేను పలానా కుటుంబం మాది, పలానా వంశం మాది, పలానా జాతి మాది, పలానా మేము అంత గొప్పవాళ్ళం కాబట్టి మేము వేరుగానే ఉంటాము అని తగ్గించుకొని ఒకరితో ఒకరు కలిసి సహవాసం చేసే పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా సంఘంలో ఆ ప్రేమ బంధం తెగిపోయి ఒక ద్వేషము అనేటువంటిది వచ్చేసి ఒక భయంకరమైన గోడ కట్టబడినటువంటి సందర్భం. అందుచేత కేఫా అపరాధిగా ఎంచబడ్డాడు, అంటే పేతురు గారు అపరాధిగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, సీమోను, నీ పేరు సీమోను కాదు పేతురు, అంటే ఒక రాయి. కేఫా అంటే రాయి. ఒక బలంగా దృఢంగా సంఘానికి గొప్ప అపోస్తలుడిగా మొట్టమొదటి ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆ యొక్క యూదుల మధ్యలో అద్భుతాలు చేస్తూ ఎంతో ధైర్యంగా సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పు వచ్చేటప్పటికి అక్కడ అన్యజనుల ముఖాల్లో భయంకరమైన ఆందోళన, తక్కువ చేయబడడం, వెలివేయబడడం, వారితో ప్రేమను పంచుకోలేకపోవడం, ఆ గుంపును వేరు చేసేయడం, ఇది దేవుని దృష్టిలో భయంకరమైన పాపము. అందుకే పౌలు గారు అంటున్నాడు, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడైనా. ఈ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న ప్రియులారా. ఈ అంచె దినాల్లో కూడా సంఘాలలో వస్తున్నటువంటి మార్పులు, కొంతమంది దైవజనులు చేసేటువంటి పరిచర్య ఎలా ఉంటుందంటే, ఈ సంఘమే ఎత్తబడుతుంది, ఇంకా ఏ సంఘము కూడా ఎత్తబడే సంఘము కాదు అని చెప్పినప్పుడు ఎంత భయంకరమైన సార్వత్రిక సంఘంలో ఆయన అడ్డుగోడలు కట్టేవారుగా కనబడుతూ ఉన్నారు. ప్రపంచం అంతట్లో కూడా అన్ని దేశాలలో కూడా క్రీస్తు రక్తముతో కనగబడిన సార్వత్రిక సంఘంలో ఐక్యత అనేది చూపకుండా ఆ యొక్క సంస్థలను బట్టి గోడలు కట్టేవాళ్ళు. వ్యక్తిగత విశ్వాసుల చుట్టూ కూడా ఒక పెద్ద గోడ కట్టి బయట ప్రపంచంతో సంబంధాలు లేనివారుగా, అంటే దేవుని చిత్తంలో ప్రేమను పంచలేని వారుగా, క్షమాపణ పంచలేని వారుగా, దేవుని కొరకు వారు జీవిస్తున్నప్పుడు సహవాసాన్ని సరైన విధంలో పంచలేని వారుగా, భేదాలు తీసుకొచ్చే భయంకరమైన పాపం అనేటువంటిది ఈ రోజున సంఘాలలో ఉంది. విపరీతంగా సంఘాలు అదే పాపం చేత తమ వైపు ఇదివరకు వారు దేవుని కొరకు ప్రజలను రక్షణలోకి నడిపించే వారు, కానీ ఇప్పుడైతే వారి వైపు ప్రజలను ఆకర్షించుకుంటూ, సంఘాల వైపు వారి యొక్క పరిచర్య వైపు ప్రజలను ఆకర్షించుకుంటూ, వారిలో ఉన్న ప్రత్యేకమైన వరాలను బట్టి, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి
భేదాలు సృష్టించడం చాలా ఘోరమైన పాపమని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని పౌలు గారు చెప్పడానికి గల కారణం 11వ వచనంలో వ్రాయబడ్డదండి. గలతీ 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముడు యాకోబు పత్రిక రాసినటువంటి దైవజనుడు. ఆయన దగ్గర నుండి కొంతమంది యూదులు, లేకపోతే సున్నతి పొందిన క్రీస్తు బిడ్డలు, యేసు ప్రభు యొక్క రక్షణ పొందిన ప్రజలు ఆ అంతియోకయకు రాగానే వారిని బట్టి భయపడి వేరైపోయినట్లుగా, అంటే అన్యజనులతో కలిసి భోజనం చేయడం మానేసి, మీ తెగ మీది, మీరు భోజనం మీరు చేసుకోండి, మేము యూదులం వేరుగా భోజనం చేస్తాం అని వేరు చేసేయడం. అంటే అర్థం ఏంటనమాట, ఏ రోజున ఆ యొప్పే పట్టణంలో ఆ మేడ మీద, మిద్దె మీద ప్రార్థన చేయుచుండగా దేవుడు 3 సార్లు ఒకే దర్శనాన్ని చూపించి, ఇదిగో నేను పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమని ఎంచవద్దు, వాటిని చంపుకొని తిను అని చెప్పి పేతురుగారితో మాట్లాడినప్పుడు అన్య జనాంగము దగ్గరకు మొట్టమొదటిగా పేతురుగారు పంపించబడ్డారు. దేవుని చేత ప్రేరేపించబడి, దర్శనము చూపించబడి, ఆ ఆత్మలో ఆయనకు సూచించి మారుమాట పలకుండా వారి వెంట వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన గ్రహించిన విషయం ఆయన చెప్పాడు. పేతురుగారు ఏంటి అని అంటే, ఇదిగో నిజముగా దేవుడు పక్షపాతి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి, ఆయన ప్రజలను రక్షించడం కొరకు దేవుడు అభిషేకించాడు అని చెప్పి మాటలు ప్రకటించుచుండగానే పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుచుండగా మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు రక్షణ పొందడానికి ఆటంకం ఏంటని బాప్తిసం పొందమని ఆజ్ఞాపించి మొట్టమొదటిగా సహవాసాన్ని అన్యజనులతో పంచాడు. నిషిద్ధం అని ఎంచవద్దు. రక్షణ పొందిన వారు క్రీస్తు శరీరంలో అమర్చబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వేరైపోయిన సందర్భాలు కనబడతాయి. అది పాపము, అది దోషము, అది అపరాధము అని పౌలు గారు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, యాకోబు దగ్గర నుంచి వచ్చిన కొంతమంది అప్పుడు వారు జీవితంలో కలిగిన ఈ గలిబిల్ని బట్టి పౌలు గారు వారిని గద్దించిన విధానాన్ని మనం చూస్తున్నాం. వారిని గద్దించాడు. ఇది అందుకే ఈ మాటలన్నీ కూడా వ్రాస్తూ ఉన్నాడు. 13వ వచనం చదువుతున్నాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడు అయ్యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు అంటే అర్థమైన అంటే నేను అనుకుంటున్నాను, అన్యజనులు తినే ఆహారంలో ఆ యూదులు తినకూడని జంతువులు ఉండుంటాయని. ఈ రోజుల్లో కూడా చాలామంది భేదాలు చేస్తూ ఉంటారు. సరే, కానీ దేవుని వాక్యంలో ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, యూదులు తినకూడని అపవిత్రమైన భోజనం ఒకవేళ అన్యజనుల పోట్లెక్కలో ఉందేమో. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వండుకొని తీసుకుని వచ్చి అందరూ ప్రేమతో కలిసి పంచుకొని తినే ఈ ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం లేనిటువంటి ఉన్నాయేమో. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు గద్దించాడు, పేతురు గారికి నేర్పించాడు. అయినా కానీ యూదులకు భయపడి వేరైపోయినట్లుగా చూస్తున్నాం.
ఇది చాలా విచారకరమైన పరిస్థితి బిడ్డలారా. మనం పూర్తిగా గ్రహించాలనే ఈ విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం జ్ఞానంతో కలిగి వాక్యానుసారంగా విశ్వాసములో సంఘములు కట్టబడుటకు, దేవుని మహిమపరచుటకు మనము సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. ప్రభువు సన్నిధిలో పౌలు గారు అంటున్నాడు 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పాను, పేతురు గారితో నేను చెప్పాను, అన్యజనుల వలె ప్రవర్తించకూడదు అని. అన్యజనులు యూదుల వలె నీవు యూదుడు అయ్యుండి అన్యజనులాగా ప్రవర్తిస్తున్నప్పుడు అన్యజనులు యూదులాగా ప్రవర్తించాలని, వారి ఆహారంలో మార్పు లేకపోతే వాళ్ళ పరిస్థితుల్లో మార్పు ఉండాలని ఎలాగా నీవు చెప్తూ ఉన్నావు అని చెప్తూ 15-16 వచనాల్లో మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులు చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతివంతుడిగా తీర్చబడనని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడుడు కదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయనా అట్లనరాదు. అంటే పౌలు గారు ఈ విషయంలో కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా రాశాడు. తినవలసిన విషయాలు అంటే పోట్లేకలో ఉండవలసినటువంటి పరిస్థితులు ఎలా ఉండాలి అనేటువంటిది రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. దేవునికి స్తోత్రం. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఇది చాలా స్పష్టంగా మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. జ్ఞానము అనేటువంటిది అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో, ధర్మశాస్త్రములో బాగా జ్ఞానం గలవారు అని ఎంచి, నాకు బాగా తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు అనుకొని ఆ జ్ఞానములో ఉప్పొంగుతున్నటువంటి వారుగా క్రీస్తులో కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ, రక్షణ, అద్భుతమైన విమోచన వాటి విషయంలో కాకుండా వారు దేవునిలో వారికి కలిగినటువంటి ఆధిక్యతలను బట్టి ఉప్పొంగుచున్నట్లయితే మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఇది పరిస్థితి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుందంట. ధర్మశాస్త్రం అంతా కూడా ఏమని చెప్పారండి ప్రభు? దేవునికి స్తోత్రం. లోకాసువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా ఏంటంటే 2 విషయాలు. పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతా అదే. ఆ ప్రేమ ఈ పోట్లేకలో కనపరచలేకుండా నీవు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నానని ఉప్పొంగుతుంటే, నీ క్రియల వలన నువ్వు ఉప్పొంగుతుంటే ఒకసారి పరిశీలన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. కనుక ఇప్పుడు ఏమన్నాడంటే 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం, ఒక్కడు తనకేమైనను తెలియను అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిను వాడు కాడు. అంటే నీకు ఇంకా ఏమి, ఒకటి నాకు తెలుసు అని అనుకుంటే దాన్ని 0 చేసుకోకపోతే ఇంక నువ్వు ఫర్దర్గా ఏం తెలుసుకోలేవు. అదనమాట. దేవునిలో మనం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఎంత తెలిసినా తెలియదు అన్నట్టు ఉండాలి. ఎవరు నేర్పిస్తుంటే ఆ సత్యాలలో, ఆ సువార్త సత్యం వారు ఎవరు మాట్లాడుతున్నా అందులో ఆ సువార్త సత్యం ఎంతవరకు ఉందో మనం తెలుసుకొని జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయాలి. కానీ నాకు ఇంత జ్ఞానం ఉంది కదా అని ఉప్పొంగకూడదు. అది చాలా ప్రమాదకరమైనది. అది పాపమని బైబిల్లో మనం చదువుతున్నాం. అది పాపము. మనము క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అలా కాదు. నీ జ్ఞానంతో ఉప్పొంగకు కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది కనుక ప్రేమలో ఎదగాలి అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 3వ వచనం, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి తెలుసు, మన జీవితం తెలుసు, మన మాట తెలుసు, మన బ్రతుకు తెలుసు, సమస్తము తెలిసిన వాడు ఆయన.
మన తలంపులు మనకు రాకముందే ఏ తలంపులు వస్తాయో మాట నోట్లోంచి బయటకు రాకముందే మనం ఏం మాట్లాడతాం ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం జాగ్రత్త పడాల్సిందే. దేవుని ఎదుట ఉప్పొంగకూడదు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మనం ఎరుకైన వారం. చూడండి 4వ వచనంలో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా ఆ దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు, దేవుని ద్వారా సమస్తము కలిగినప్పుడు, ఆయన వాక్కుగా యేసు ప్రభు ఉండి సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా ప్రభు ఉండి మనకు సహాయం చేశారే. అందుచేత ఈ లోకంలో సమస్తము కూడా ఆయన నిమిత్తమే, ప్రభువు నిమిత్తమే, మన తండ్రి నిమిత్తమే ఉన్నాయన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా 11వ వచనం 8వ అధ్యాయము 1 కొరింథీ 1 కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 11, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. 12వ వచనం, ఈలాగో సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. అందుచేత ఇప్పుడు యూదులకి అన్యజనులకి ఉన్న మధ్య గోడను పడగొట్టిన పేతురుగారే తిరిగి ఆ గోడను కట్టడం వలన అపరాధిగా తీర్చబడ్డాడు. ఇక్కడ మనం కూడా ఒకవేళ మన తోటి బలహీనులైన విశ్వాసుల నిమిత్తము జాగ్రత్త వహించకపోతే మనకు కూడా అదే అపరాధం సంభవిస్తుందని, అదే అపరాధంలో అదే పాపంలో మనం ఉంటున్నామని గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ 12వ వచనము మరలా నేను చదువుతున్నాను. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. సో అక్కడ ఆ బలహీనమైన పరిస్థితులను బట్టి ప్రేమకు అడ్డం లేకుండా ప్రవర్తించవలసిన అద్భుతమైన గుణాన్ని కలిగి ఉండాలని పౌలు గారు ఇక్కడ మనకు రాస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 8వ అధ్యాయం మరలా మీరు చదవండి, పరిస్థితి మీకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ వివరించడానికి ఎక్కువగా వివరించడానికి సమయం లేదు. కానీ ఒకవేళ నువ్వు నీ సహోదరునికి నీ జ్ఞానము వలన అభ్యంతరం కలుగు చేస్తున్నట్లయితే నువ్వు అపరాధిగా ఎంచబడతావు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. జీవితకాలం అంతా మనం బ్రతికినంత, భూమి మీద బ్రతికినంత కాలం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి సంగతి నాకు ఎందుకండి, నేను భక్తిగా ఉన్నాను, నా భక్తి వేరే, వీళ్ళు చాలా భక్తిహీనులు, వాళ్ళ పరిస్థితులు నాకు వద్దు, వాళ్ళ యొక్క క్షేమం నాకు అక్కర్లేదు, వాళ్ళ గురించి వాళ్ళకి నేను ప్రేమ పంచక్కర్లేదు, నా అంతటి నేను ఉంటాను అనుకొని ఒక గోడ కట్టుకున్నావా, నువ్వు పడగొట్టిందే తిరిగి కడుతున్నావు. తద్వారా ఒక భయంకరమైన పాపిగా ముద్రించబడుతున్నావు అనే సంగతి ఇక్కడ పేతురు గారిని పౌలు గారు గద్దించినటువంటి సందర్భం ప్రకారంగా గలతీ పత్రికలో మనం చూసిన విధంగా అన్ని విషయాలు కూడా మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశములో వాళ్ళు క్రీస్తును సెకండరీ ప్లేస్లోకి నెట్టేస్తుంటే అపోస్తులైన పౌలు గారు ఎంతో చాకచక్యంగా చక్కగా దేవుని ప్రత్యక్షత ప్రకారంగా ఆయన సత్యాన్ని బోధిస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, హల్లెలూయా. పేతురు గారు కానీ యాకోబు గారు కానీ ఈ విషయాలన్నీ చక్కగా తెలుసుకొని
వారు పౌలు చెప్తే మేము వినడం ఏంటి, మేము సంఘానికి స్తంభాలము, మూల స్తంభాలము, కాబట్టి మేము చెప్పినట్టు వాళ్ళు వినాలని అనుకోలేదండి. వాళ్ళు కూడా సత్యాన్ని గుర్తిరిగి ప్రభు సన్నిధిలో సంఘాన్ని ఆ విధంగా ఉండడానికి ప్రోత్సహించినటువంటి సందర్భం ఈ పత్రికలో, వాళ్ళు వ్రాసిన పత్రికల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముఖ్యంగా పేతురు గారి పత్రిక మనం చూసినట్లయితే, అపోస్తులైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు చదువుదాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. పేతురు గారు పౌలు గారి మీద కోపడినట్టు కానీ, లేకపోతే ఆయనకు విరోధంగా ప్రసంగాలు చేసినట్టు కానీ మనం అనుకోవాల్సిన అవసరత లేకుండా అద్భుతమైన విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడండి. హల్లెలూయా. 15వ వచనంలో ఆయన చెప్తూ ఏమన్నంటే, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఈ సంగతుల గురించి మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు కనుక మీరు అపార్థం చేసుకోకుండా వాటిని జాగ్రత్తగా అనుసరించమని ఆయన వ్రాస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకునడే. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు గనుక విద్యావిహీనులు, జ్ఞానము లేని వారు, అస్థిరులైన వారు ఆయన మాటలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కనుక అలా కాకుండా మీరు ప్రభువునందు స్థిరులై ఈ విషయాలను బట్టి నిష్కళంకులై దేవుని దృష్టిలో మీరు ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అనే అద్భుతమైన హెచ్చరికలు చేస్తున్నాడంటే, పౌలు గారు చెప్పిన విషయాల్లో ఆయన అఫెండ్ అవ్వలేదు. ఈ రోజుల్లో చాలామంది అఫెండ్ అయిపోయి డిఫెండ్ చేసేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది అఫెండ్ అయిపోయి ఆ బోధకుడి మీద తప్పుడు ప్రచారాలు చేయడం మొదలు పెడతారు. సంఘాల్లో కూడా కొంతమంది పాస్టర్ గారి మీద లేకపోతే దైవజనుల మీద విరోధంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సోదరుడా, సోదరి, మనం జాగ్రత్త వహించాలి. అపోస్తులైన పేతురు గారు అంతటి వాడే పౌలు గారు యొక్క అద్భుతమైన హెచ్చరికను తీసుకొని దాన్ని సరిచేసుకొని వాళ్ళ యొక్క లేఖనములలో దేవుని మహిమపరిచారే. ఆయన పౌలు గారు చెప్తున్న విషయాలు చాలా మరి అపార్థం చేసుకోకుండా వెంబడించాలని రాశారే. మరి మనం ఏ స్థానంలో ఉన్నామండి? ఎక్కడ ఉన్నామండి? అందుకనే నీవు రక్షణ పొందిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ పూర్వ ఆచారాలన్నింటినీ కూడా పడగొట్టి ఇప్పుడు మరలా అవే ఆచారాల్లో పడి క్రైస్తవ సంఘంలో వాటిని కూడా మరి నేర్పిస్తూ కొంతమందిని వేరైపోయినట్టుగా, చీలిపోయేటట్టుగా, కులాల ప్రకారంగా, స్వభావాల ప్రకారంగా, ఆ యొక్క తెగల ప్రకారంగా, జాతి ప్రకారంగా, భాష ప్రకారంగా వేరు చేసేసి మీకు మాకు పెద్ద అడ్డుగోడ ఉంది అని చెప్పి గోడను కట్టేస్తున్నావా?
అపరాధిగా తీర్చబడుట చాలా ఘోరమైనటువంటి విషయం. అందుచేత ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. గలతీయులకు పౌలు గారు రాసిన ఈ పత్రిక మన జీవితంలో, అన్య జనాంగముగా పిలువబడిన మన జీవితంలో చాలా శక్తివంతంగా పనిచేయాలి. ప్రియులారా, ఒక రోజున మార్టిన్ లూథర్ గారు, గొప్ప దైవజనుడు, ఈ యొక్క సంఘాలకు మరి ఒక గొప్ప పునరుజ్జీవాన్ని కలిగించినటువంటి వాడు, మొకాళ్ళ మీద మెట్లెక్కుతూ పోపు గారి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు గలతీయుల్లో. అదేంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట జ్ఞాపకం చేసుకొని ఒక పోపు గారిని కలుసుకోవడానికే మోకాళ్ళు నొప్పులు పట్టి రక్తాలు కారుతుంటే దేవుని దగ్గరికి వెళ్ళడం ఇంకెంత కష్టం. కాదు, క్రియల ద్వారా మనము నీతిమంతులంగా కాలేమో. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం రక్షణ పొందుతాము. హబక్కూకు భక్తుడు చెప్పిన విధంగా, ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుననే మాట మరి దైవజనుడు ప్రవక్త హబక్కూకు రాసిన విధంగా దేవుని సన్నిధిలో మాటలు జ్ఞాపకం చేసుకొని, పౌలు గారి యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని ఒక రిఫర్మేషన్ సంఘాలలో తీసుకొచ్చాడు. క్యాథలిజం నుండి విడిపించి దేవుని సన్నిధిలో సత్యాన్ని వెంబడించేవారుగా, అంటే అచ్చం అపోస్తులైన పౌలు గారు ఏ విధమైన సేవ చేశారో మార్టిన్ లూథర్ గారు కూడా రిఫర్మేషన్ తీసుకొని వచ్చినప్పుడు పిల్లల ఎన్ని పోరాటాలు, ఎన్ని మరణాపాయాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు అనుభవించాడో మనకు అందరికీ తెలుసు. చరిత్ర చెప్తున్న సత్యం మనం ఎప్పుడు చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కనుక ఈ రోజుల్లో లోకానికి వేరై రక్షణ పొందడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. లోక పద్ధతుల్లో, లోక ఆచారాల్లో కొట్టుకొని పోకుండా సువార్త సత్యంలో నిలిచి ఉండడం అనేది చాలా అవసరం. కనుక ఎప్పుడైతే మనం పడగొట్టింది తిరిగి కడుతున్నామో దేవుని సన్నిధిలో అపరాధిగా నిలబడుతున్నామనే సంగతి తెలుసుకోవాలి. అందుచేత ఆ ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క భేదాలు, ఆ యొక్క విషయాలన్నీ కూడా వదిలిపెట్టి దేవుని దృష్టికి నిష్కలంకులను, ఆయన సన్నిధిలో నిందారహితులుగానో మన జీవితాన్ని మనం చేసుకోవాలి. దేవుని యొక్క కృప పొందుకుంటూ ముందుకు సాగాలి. ప్రియులరా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక 17వ వచనంలో, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ఈ లోకంలో ధర్మ విరోధి అనేవాడు పనిచేస్తున్నాడు. ధర్మ విరోధి అనేవాడికి లోబడిపోయి కొంతమంది ప్రజలు ఈ సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టేటట్టుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువులో ఎదుగుదాం. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. వీళ్ళరా ప్రార్థన చేసుకుందాం. దైవజనరాలు పాస్టమ్మ గారు, భారత పీటర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పరలోక ప్రార్థన, దైవాశీర్వాదాలు పొందుకుందాం. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, సర్వ సృష్టికర్తానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన శుక్రవారం నుండి నాయన ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన నాయన ఇంతవరకు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఫ్రైడే మన్నాన్ని ప్రభా మీరు ఎంతవరకు దీవించి నాయన నువ్వు కాపాడి నీ ప్రజలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వారి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యములన్నింటి బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, వారి సాక్ష్యాల్లో, వారి యొక్క ఆత్మీయ స్థితిలో ప్రభా వారు చక్కగా ఎదిగి నీలో జీవించటకు నాయన, నీ సాక్షార్థమై నిలబెట్టుటకు నాయన నీవు కృపను గ్రహించి నీ బిడ్డలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రజలను మీరు దీవించండి. నీ వాక్యమును విని ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాల్లో నూతన కార్యం జరిగించి ప్రభా నూరంతలుగా వారిని ఆశీర్వదించి నీ వాక్యము నాయన నూరంతలుగా ఫలింపచేసి సాతాను ఎత్తుకొని పోకుండా ప్రభా వారి హృదయాల్లో భద్రము చేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆధ్యాత్మికంగా అంకరం కావాల్సిన నీ దీవెనలు సమృద్ధిగా ఇవ్వండి ప్రభా.
ఈ యొక్క కడవరి దినాల్లో ప్రభా నీ సన్నిధిలో ప్రభా భయము భక్తి కలిగి ఇంకా నీ కృపలో ఎదిగేటట్లుగా నీ మహిమ కొరకు జీవించడానికి కావలసిన నీ యొక్క సన్నిధి నీ కాంతి నాయన నీ బిడ్డలపై ప్రకాశింపచేయవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ఉపవాస కొడుకును నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. వారి జీవితాల్లో నీ ఆశీర్వాదములు క్రమరించు ప్రభా. ఆధ్యాత్మికంగా నాయన వారిని బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి. నీ వాక్యములు నాయన వేరుపారి స్థిరపడేటట్లుగా నీలో నాయన వారు చక్కగా జీవించడానికి కావలసిన కృపను మాకు అందరికీ అనుగ్రహించవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో నాయన ఉపవాస కూడికల ప్రభా అనేక మంది బలహీనలుగా ఉన్నటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది బాధపడుచుండగా ప్రభా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, వారికి మంచి ఆరోగ్యం దయచండి ప్రభానికి స్తోత్రం నాయన. నాయన మా దేశంను మా రాష్ట్రాన్ని కనికరించండి, మా పట్టణాన్ని కనికరించండి ప్రభా. మా ప్రజలను మీరు దీవించండి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. ప్రతి విధమైన నాయన రుగ్మతల నుండి ప్రతి విధమైన వ్యాధి నుండి నీ బిడ్డలను విడిపించి సంతోషం సమాధానం వారి కుటుంబంలో నెమ్మది అనుగ్రహించవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఈ కొడుకును నాయన వీక్షిస్తున్న కూడి వచ్చిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి, నీ ఆశీర్వాదములతో నింపండి ప్రభా. నాయన నీ దీవెనలకు పాత్రలుగా చేసి ప్రభా నీకు మహిమ కొరకు ఇంకా బలంగా జీవించడానికి నీ సాక్ష్యార్థమై ప్రభా నీ బిడ్డలను నిలబెట్టుకొని మీరు బలంగా వాడుకోవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన ఉపవాస కుడికలు నాయన అనేక అంశాల కొరకు నీ సన్నిధిని మొరపెడుతున్నాం నాయన. వివాహములు కావలసిన బిడ్డలకు వారికి వివాహములు జరగటానికి కృపను అనుగ్రహించండి. తగినటువంటి నాయన భాగస్వాములతో నాయన నీ బిడ్డలకు మంచిగా వారి కుటుంబంలో కట్టబట్టడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. అలాగే విద్యలో వారికి సహాయం చేయండి నాయన. ఎల్కేజీ మొదలుకొని ప్రభా పీజీల వరకు చదువుతున్న బిడ్డలకు వారికి తగిన జ్ఞానం అనుగ్రహించండి. నీ కృప వారికి తోడుగా ఉంచండి ప్రభా. నీ సన్నిధితో నింపండి. తల్లిదండ్రులకు సంతోషకరంగా, సంఘానికి సమాజానికి దీవెనకరంగా నీ బిడ్డలను ఉంచండి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పెద్దవారిని కూడా మీరు దీవించు ప్రభా. వారికి కావాల్సిన మంచి ఆయురారోగ్యం అనుగ్రహించండి. ఉద్యోగంలో చేస్తున్న వారికి వారి ఉద్యోగంలో వారికి నాయన మంచి ప్రమోషన్స్ అనుగ్రహించి ప్రభా ఉన్నతంగా వారిని ఆశీర్వదించవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలను మీరు బలపరచండి ఆయన. వారి కుటుంబంలో ఆశీర్వదించండి. ప్రార్థనాపరులుగా స్త్రీలను ఇంకా మీరు బలపరచండి ప్రభా. ఆత్మలో ఎదిగి ప్రభా కుటుంబం చక్కగా కట్టుకుంటానికి కావలసిన కృపను అనుగ్రహించి నీ యొక్క భక్తి మార్గాన్ని బిడ్డలకు అన్వయింప చేయడానికి కృపను అనుగ్రహించండి. ఈ దినాల్లో ప్రభా చిన్న బిడ్డలను నాయన నీ సన్నిధిలో వారిని మేము పైకెత్తుతూ ఉన్నాం ప్రభా. అయ్యా వారిని నాయన ప్రార్థనా పరులుగా విశ్వాస వీరునిగా చిన్నతనం నుండి అందు భక్తిలో పెరిగి ప్రభా వారు నాయన నీ మహిమ కొరకు నాయన వారిని ఆశీర్వదించండి ప్రభా. తల్లిదండ్రులకి సమాజానికి కూడా ప్రభా సంఘానికి ఎంతో దీవెనకరంగా మీరు ఉంచి నాయన నీ మహిమార్థమై జీవింపచేయండి ప్రభా. మా కుమారులు నాయన ప్రభా ఎదిగిన మొక్కల వలెను, మా కుమార్తెలు నగరనకై చెక్కిన మూల కంబముల వలె ఉంచి ప్రభా నీ పరిచర్యలో ఒక్కొక్కరిని వాడుకొనవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. క్వైర్ వారిని, ఆర్కెస్ట్రా వారిని మీరు దీవించండి నాయన. మీడియా వారిని మీరు దీవించండి ప్రభా. ఈ పరిచర్యలో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి కావలసిన ప్రతి యొక్క అవస్థతను కూడా మీరు తీర్చండి. వారిని ప్రత్యేకంగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ ఉపవాస కూడిక ద్వారా అనేకులు మేలు పొంది నీ ఆశీర్వాదాలు పొందుకొని ప్రభా నీ యందు నాయన సమృద్ధి అయిన దీవెనల చేత నీ బిడ్డలు నింపి నడిపించవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ దాసులను కూడా మీరు అభిషేకించి ఇంకను బలంగా వాడుకునండి ప్రభా. నీ సన్నిధితో నింపండి అయ్యా. సంఘం అంతటిని కూడా మీరు కాపాడి నీ కృపలో భద్రపరచండి. ఈ ఎండల వల్ల ఎవరికి ఎటువంటి బలహీనతలు కలుగుకుండా వారిని కాపాడండి ప్రభా. నీ సన్నిధితో నింపండి ప్రభా. నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. నీ సన్నిధి నీ బిడ్డలు ఎక్కడుంటే అక్కడ నీ సన్నిధి వారితో ఉంచి ప్రభా వారిని కాపాడి నీ హస్తంలో భద్రపరచవలసిందని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి వారి కుటుంబంలో మీరు దీవించండి. ప్రతి వారి జీవితాల్లో కావాల్సిన నీ ఆశీర్వాదములు సమృద్ధిగా ఇచ్చి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా కావాల్సిన నీ దీవెనలు సమృద్ధిగా ఇచ్చి నీ మేళ్ళతో తృప్తి పరచవలసిందని నా ఫ్యామిలీని మీరు నాయన ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి నీ సమృద్ధి అయిన ఆశీర్వాదముల చేత మా ప్రియులు నింపి నడిపించవలసిందని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము సమృద్ధిగా మనందరికీ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord.